అమరావతిలో నిర్మించనున్న శాసనసభ భవనానికి ప్రపంచ స్థాయి రూపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆధునిక వాస్తుశిల్పంతో పాటు తెలుగు సంస్కృతి, చరిత్ర, కళా వారసత్వం ప్రతిబింబించేలా అసెంబ్లీ భవనాన్ని తీర్చిదిద్దే దిశగా కీలక చర్చలు జరిగాయి. శాసనసభ భవన డిజైన్, నిర్మాణ ప్రణాళిక, ఇంటీరియర్, ఆధునిక సాంకేతిక సదుపాయాలు, భద్రత, సుస్థిర నిర్మాణ విధానాలపై ప్రముఖ అంతర్జాతీయ ఆర్కిటెక్చర్ సంస్థ నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధులతో రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారాయణ, మంత్రి నాదెండ్ల మనోహర్, శాసనసభ వ్యవస్థ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, సూర్యదేవరతో పాటు పోస్టర్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధులు, సిఆర్డీ అధికారులు పాల్గొన్నారు. అత్యాధునిక ఆడియో విజువల్ వ్యవస్థలు, డిజిటల్ ఓటింగ్, ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు, లైవ్ టెలికాస్ట్, డిజిటల్ శాసన వ్యవస్థలు వంటి సాంకేతిక సదుపాయాలను కూడా భవనంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మరోవైపు తెలుగు సంస్కృతి, కళలు, శిల్పకళ, చారిత్రక వారసత్వాన్ని ఆధునిక వాస్తుశిల్పంతో మేళవించేలా అంతర్గత రూపకల్పన ఉండాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు.